ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ, ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. రాత్రికాలమంతా దేవుడి కాపుదల కృప మనకు అనుగ్రహించి, ఉదయాన్నే లేచి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఆయన ఇచ్చిన ఈ అద్భుతమైన అవకాశానికి దేవుడికే మహిమ కలుగును గాక. మనం ఉదయం నిద్ర లేవగానే ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడాలి. మరి దేవుడు మాట్లాడుతున్న మాటలను మనం వినాలి. ఈ వాక్కు ద్వారా ఉదయం లేవగానే ఈ వాక్యం మనం ధ్యానించడం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో మరి మనం అబ్జర్వ్ చేసుకునే వారిగా ఉండాలి. దేవుడు మనతో మాట్లాడుతున్న దాన్ని జాగ్రత్తగా విని ఆ మాటలను పట్టుకుని ఆ మాట ప్రకారం మనం జీవించగలిగితే దేవుడు అద్భుతమైన కార్యాలు మన పట్ల జరిగిస్తారు. మరి ప్రతి ఉదయం దేవుని వాక్కు విని మనం బలపరచబడుతున్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. మన జీవితాలను దేవుడు చేతికి అప్పచెప్తే దేవుడు అద్భుతంగా మన జీవితాలని ఆయన మలుస్తారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆశ్చర్యమైన రీతిలో మన జీవితాలు ఉంటాయి. మరి ఆశీర్వదించి మన జీవితాలు దేవుడికి ఇష్టంగా ఉంటాయి. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట కీర్తనలో 23:6. నేను బ్రతుకు దినముల నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసము చేసేదను. దేవుడికి మహిమ కలుగును గాక. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా ఎంట వచ్చును. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. 23వ కీర్తన అద్భుతమైన కీర్తన. మనందరికీ తెలిసిందే. యెహోవా నా కాపరి, నాకు నేమీ కలగదు. ఎందుకంటే దేవుడు మనకి కాపరిగా ఉన్నారు. దేవుడు మనకి తోడుగా ఉన్నారు. మనం నడవలసిన మార్గం అంతటిని కూడా ఆయన బోధిస్తున్నారు. దేవుడు మనకు తోడుగా ఉండగా మన బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే మన వెంట వస్తాయి. ఆమేన్. కృపామయుడు మన దేవుడు, కృపానిధి ఆయన మనకు. హల్లెలూయా. మనం బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే మన ఎంట రావాలంటే దేవుని మనం వెంబడించాలి. దేవుడు మనకి తోడుగా ఉండినట్లు మన ప్రవర్తన ద్వారా మనం చేసుకోవాలి. మన ప్రవర్తన ఎంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకొని మనం ఆయన చేతిలో ఉండాలి. ఆయన చేతి నీడలో మనం జీవించాలి. అప్పుడు మనం బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే మన వెంట వస్తాయి. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. చిరకాలము నీ జీవితకాలం అంతయు కూడా నువ్వు ఎక్కడ నివాసం చేయాలంటే దేవుని మందిరంలో నివాసం చేయాలి. అప్పుడు కృపాక్షేమములే నీ వెంట వస్తాయి. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వెక్కడ ఉన్నా కూడా దేవుని సన్నిధిని అనుభవించేవారుగా ఉండాలి. నీ హృదయం దేవునికి ఆలయమై ఉన్నది. నువ్వు ఎక్కడున్నా దేవుని సన్నిధిని అనుభవిస్తూ దేవుడి సన్నిధిని మరి పాటిస్తూ ఉంటే నీ జీవితంలో పాపం అనేదానికి చోటు ఉండదు. పాపం చేయడానికి అవకాశం ఉండదు. తప్పు చేయడానికి అవకాశం ఉండదు. మాట తప్పడానికి అవకాశం ఉండదు. అబద్ధం ఆడడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే నువ్వు దేవుని సన్నిధానంలో ఉన్నావు. ఆయన సన్నిధిని అనుభవిస్తున్నావు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. నేను చిరకాలము దేవుని మందిరంలో నివాసం చేయుచున్నాను అని నీవు దేవునికి వాగ్దానం ఇస్తున్నావు. కాబట్టి నీ బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నీ ఎంట వస్తాయి. ఆమేన్. నువ్వెక్కడున్నా దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉంటే, దేవుని సన్నిధానంలో నివాసం చేస్తూ ఉంటే చిరకాలం కూడా కృపాక్షేమములు నీ అంట దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్. దేవుడికి ఇష్టంగా నువ్వు బ్రతుకుతే నీ జీవితం అంతా కూడా కృపతో నిండి ఉంటుంది. క్షేమంతో నిండి ఉంటుంది. నీ ప్రవర్తన ద్వారా మరి దేవుని భయభక్తులతో నీవు ఉంటే, నీ ప్రవర్తన ద్వారా దేవుడికి ఇష్టంగా నీవు జీవిస్తూ ఉంటే చిరకాలం కూడా దేవుని మందిరాన్ని నువ్వు అనుభవిస్తూ ఉంటే, చిరకాలం దేవుని మందిరంలో నువ్వు నివాసం ఉంటే కృపాక్షేమములు నీ వెంట తప్పకుండా వస్తాయి. నీతోనే కాదు, నీ కుటుంబం వెంట కూడా కృపాక్షేమములు నిన్ను బట్టి వస్తాయి. దేవుడికి మహిమ కలుగును గాక. మనం దేవుని మందిరంలో నివాసం చేద్దాము. చిరకాలము చేద్దాము. ఆయన కృపాక్షేమములను మనము పొందుకుందాము. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం 23వ కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడారు. నేను బ్రతుకు దినములో నీ కృపాక్షేమములే నా ఎంట వచ్చిన చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదనని కీర్తనాకారుడు సెలవిచ్చిన మాటలను మా జీవితంలోనైనా మీరు దేవా దయచేయండి. దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేము నిత్యముననే మీ మందిరాన్ని అనుభవించినట్లు చిరకాలము మీ మందిరంలో మేము నివాసం చేయనట్లు మీరు మాకు సహాయం చేయండి. నేను కృపాక్షేమములు మా ఎంట వచ్చినట్లు మీరు సహాయం చేయండి. ప్రభా, మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీకు ఇస్తున్న ప్రతి ఒక్కరికి ఈ వాగ్దానం నెరవేర్పులోనికి రావడానికి మీరు సహాయం చేయండి. వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప అనుగ్రహించండి. ఏ అవసరత అధికంగా మీకు ప్రార్థన చేయించున్నారు, ప్రతి అవసరతను నేను మీరు తీర్చడానికి మీరు సహాయం చేయండి. మరి ముఖ్యంగా నేను భక్తి జీవితాన్ని కలిగి ఉండినట్లు
నేను మీరు వారికి కృపను మీరు అనుగ్రహించండి. దేవా మీకు స్తోత్రాలు. ఈ సమయంలో నేను ప్రార్థన ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీ పాదాలకు అప్పచెప్తున్నాం. వారికి నేను చిరకాలమునైనా మీ సన్నిధానంలో ఉండినట్లు సహాయం చేసి కృపాక్షేమములు వారి వెంట ఉండినట్లునైనా మీరు సహాయం చేయండి. మీకు వందనాలు 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 స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త గంట మహిమ ప్రభావం మీరు పొందుకుంటారని ప్రభుని నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.